హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీళ్ళ ఛానల్. హాయ్ అండి. మేమెక్కడికెళ్ళామో జూషిర్రు గదా! మేమైతే ఈవెంట్‌కైతే ఎళ్ళాము. అక్కడికి అనిల్ అన్న అయితే వచ్చిండు. 'మై విలేజ్' షోలో ఉంటాడు గదా! ఆ అన్న. ఆ అన్న అయితే వచ్చిండు. మస్తు హ్యాపీ అనిపిచ్చింది. అయితే మేము బోవడానికైతే ఎంత టెన్షన్ పడ్డామో, పొద్దున ఇక్కడ జాతర బోయి, ఇంటికొచ్చి రెడీ అయ్యి, ఆ ఈవెంట్‌కి పోయేసరికైతే మస్తు లేట్ అయిపోయింది. మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనుకున్నాము. కాలేదండి. మాకు యాక్చువల్లీ అక్కడ టైమ్ వచ్చేసి 1:30 సరికి గూగుల్ ఆఫీస్‌లో ఉండాలే. కానీ మేము బోయేసరికైతే 2 అయింది. ఆల్రెడీ ఈవెంట్ స్టార్ట్ అయింది. లేట్ అయిందనుకున్నాము. కానీ ఏందంటే ట్విస్ట్ పొద్దున ఒక ఈవెంట్ ఉంది. మధ్యాహ్నం ఒక ఈవెంట్ ఉంది. దానివల్ల ఏందంటే పొద్దున వచ్చినోళ్ళనే ఇంకా పంపిస్తా ఉర్రు. లాస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు గదా! అవిచ్చి. దానివల్ల కొంచెం కూల్ అయినాం. పోగానే ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ గాలే. మధ్యాహ్నం మేము ఇంటికొచ్చినోళ్ళందరిని ఒక సైడ్‌కైతే నిల్చోబెట్టి ఫస్ట్ ఈవెంట్ అయినోళ్ళని మొత్తం క్లియర్ జేసినంక మమ్మల్నయితే అలౌ చేస్తన్నారు. కాబట్టి ఇక్కడ అందరము నిల్చున్నాము. అసలు ఫస్ట్ ప్రాసెస్ అయితే చెప్పలే గదా! మనం పోగానే ఏందంటే ఆడ మనం గేట్‌లో లోపలికి ఎంట్రన్స్ ఇవ్వాలంటే మన మెయిల్ ఐడీలు, మన నేమ్స్ అక్కడ ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే కరెక్టా లేదా అని జెప్పేసి లోపలికి పంపిస్తారు. అలా లేని వాళ్ళని బయటకు పంపిస్తారు. మా పాపని అలౌ చేస్తారో లేదో అనుకున్నాము. మా శ్రద్ధకైతే రాలేదు. నాకు బావకి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది గాని. కానీ కొంచెం రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచయితే లోపలికి రానిచ్చిర్రు. హ్యాపీ అనిపిచ్చింది. మాకు ఫస్టే టెన్షన్ అయింది. మా పాపని రానీయపోతే ఎట్లా అని జెప్పేసి. ఇగ పోగానైతే మన తెలుగు వాళ్ళందరూ రండి. తినైతే మీకు చాలా మందికి తెలిసుండొచ్చు. అను నాగ్ వాళ్ళు. వీళ్ళని చూస్తే మాది మాకు గుర్తుకొస్తది. ఎందుకంటే వాళ్ళు గూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలతోని కష్టపడుకుంటూ ఇంతవరకొచ్చిర్రు. సేమ్ మాది గూడా అదే. బావ, నేను, మా పిల్లలు. అంటే ఎందుకంటే ఎనక ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంట్లో ఏదైనా బయటకు పోయి ఒక వర్క్ చేసుకుంటే వచ్చేసరికి ఇంట్లో ఒక వండి పెట్టడం గానీ, ఈ పని, ఆ పని చేసి పెట్టడం గానీ ఎవ్వరు ఉండరు కాబట్టి ఇట్లా ఎదగడం అంటే చాలా కష్టము. వాళ్ళకైనా, మాకైనా లేదంటే మాలాంటి వాళ్ళు యూట్యూబర్స్‌కి ఎవ్వరికైనా ఫ్యామిలీ ఎనకాల సపోర్ట్ అత్తమ్మ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు వెనక ఉండి ఇంట్లుండి చేస్తే కొంచెం మనం బయట పోయి వీడియోస్ తీసుకోవడానికైనా, దేనికైనా వీలుంటది. కానీ ఇప్పుడు మనం అట్లా పోతే ఏందంటే బయట చేసుకొని రావాలి. ఇంట్లోకొచ్చినా ఇంట్లంతా వర్క్ చేసుకోవాలా. చాలా ఇబ్బందయిపోతది. అయితే నేను ఈవెంట్ గురించి చెప్పాలంటే, అయితే మేము ఇట్లా ఈడ తెలుగు వాళ్ళతోని మీట్ అవ్వడం అయితే ఫస్ట్ టైము. ఇంతకుముందు బెంగుళూరుకెళ్ళినాం గదా! అక్కడనైతే మన తెలుగు వాళ్ళైతే రాలేదెక్కువ. మేము ఇంకొక అతనొచ్చిండు. మిగతా అందరూ వేరే వేరే గుజరాతు, తమిళనాడు అట్లా చెన్నై అటు సైడ్‌కెళ్ళొచ్చిర్రు. మేము అప్పుడు మేమిద్దరం హైదరాబాద్‌కెళ్ళెళ్ళాము. ఇంకొకళ్ళని చెప్పినా గదా! కానీ ఈడనైతే మాక్సిమం తెలుగు వాళ్ళే. మొత్తం తెలుగు వాళ్ళే వచ్చిర్రు. ఎందుకంటే మనకు ఈ సరౌండింగ్‌లో ఎక్కువుంటారు కాబట్టి మాక్సిమం వాళ్ళే వచ్చి చాలా మందొచ్చిర్రు. వీళ్ళందరూ యూట్యూబర్స్ గాని నాకు కొంతమంది తెలుసు. కొంతమంది తెలవదు. నాకు కొంతమందైతే నన్ను గుర్తించి పలకరించిర్రు. నాకు తెలిసిన వాళ్ళు ఒక మొత్తంలో ఒక ఐదుగురో, ఆరుగురో అంతమందిలా మాక్సిమం నేను కొన్ని వీడియోసే అప్పుడప్పుడు చూస్తా ఉంటా. అంటే కొంచెం రిలాక్సేషన్ కోసము. ఇగ మిగతా మా శ్రద్ధకైతే చాలా మంది తెలుసట అలా. మమ్మీ నాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు అన్నారు. నాకైతే కొంతమందే తెలుసు. కానీ మేమైతే ఇంతమందొస్తారని ఎక్స్‌పెక్ట్ జేయలే. ఎందుకంటే మేము అక్కడ ఈవెంట్‌కెళ్ళినప్పుడు బెంగుళూరులో ఇంతమంది రాలేవు. అంటే ఒక 100 మెంబర్స్ ఇంత రావచ్చు అంతే. ఈడైతే ఇంచుమించు ఒక 200 మెంబర్స్ రావచ్చు. చూసిర్రా లైన్ అక్కడ సైడేమో అది నిల్చుర్రు కొంతమంది. ఈ తర్వాత ఇంకో చెకింగ్ ఉంటది. మనకు ఎంట్రన్స్ అప్పుడు మనకు అన్ని మెయిల్ ఐడీ అవన్నీ చెక్ జేసుకొని పంపిస్తారు. ఈడేందంటే మనకు ఐడీ కార్డ్ ఇస్తారన్నమాట. నేమ్స్‌తో సహా ఉంటదది. మనం అప్లికేషన్ పెట్టినప్పుడే అవన్నీ మనకు ఉంటాయి గదా! అన్ని డీటెయిల్స్ దీనిపైన ఇస్తారు. ఈడొచ్చింది ట్విస్ట్. బావది, నాది నేమ్ ఉంది గాబట్టి మాకు ఇద్దరికొచ్చేసింది. మా శ్రద్ధది లేదు. మెయిల్ ఐడీ మనకు కన్ఫర్మేషన్ మెయిల్ రాలే గాబట్టి, ఇక్కడేందంటే మీ పాపని ఇక్కడ ఉంచండి. మీ పాపది కన్ఫర్మేషన్ మెయిల్ రాలే గాబట్టి అన్నారు. ఇగ ఆ వైట్ షర్ట్ ఏసుకుండు చూడు ఆయన్నేమో వద్దు ఈడనే ఉంచుదామని. రెడ్ కలర్ డ్రెస్ ఏసుకుంది గదా! తనేమో పంపిద్దాము చిన్న పాప గదా! ఏం గాదు అని తను. ఇగ మొత్తం మీద కానీ మంచిగనిపిచ్చింది. ఈమె బాగా సపోర్ట్ జేసింది మాకు ఈ సిస్టర్ అయితే హ్యాపీ. ఇంకో మెయిల్ ఐడీ అంటే ఇట్లా టైప్ చేసేసి శ్రద్ధ నేమ్ మీద ఆడనే కన్ఫర్మేషన్ జేసేసి, ఇగ తర్వాత ట్యాగ్ మాకందరికేమో ఇక్కడ ఇచ్చేసిర్రు. మా పాపకేందంటే మళ్ళీ ఇప్పుడిప్పుడు రెడీ చేసిర్రు కాబట్టి మళ్ళీ ఇక్కడికొచ్చేసి శ్రద్ధ మంతేనా ఇట్లా మళ్ళా యూట్యూబ్‌కు ఇన్విటేషన్ వచ్చినట్టు మళ్ళా రెడీ చేసేసి శ్రద్ధకైతే మళ్ళీ ఐడీ ఇచ్చిర్రు. అప్పుడు హమ్మయ్య! అనిపిచ్చింది. నాకైతే ఒకసారి టెన్షన్ అనిపిచ్చింది చూడుర్రి. మా శ్రద్ధ అయితే అది ఇయ్యంగానే మస్తు మురిసింది. నాకు మస్తు టెన్షన్ అయిపోయింది. మీ పాప నేనే ఉంచండి అన్నప్పుడు. నేను మాక్సిమం అలౌ చేస్తారా లేదా? లేదంటే అలౌ చేయకుంటే గూడా ఆమెకు ఫోన్ ఇచ్చి ఒక 3 అవర్సే మాకు మీటింగ్ ఉంది. అప్పటిలోపు ఫోన్ చూసుకుంటా ఆమె ఉంటదని అనుకున్నా గానీ, ఆమెకు అళ్ళకి రావాలి, చూడాలి ఎట్లుంటదని చాలా ఆతృతగా ఉండే. మేము అప్పుడు పోయినప్పుడే ఆమె ఫీల్ అయింది. మమ్మీ నేను రాలేదని చెప్పేసి. ఒక్కసారి పోయినామంటే నెక్స్ట్ టైమ్‌కి ఇట్లే ఉంటదని చెప్పి ఆమె వచ్చినా సరే, రాకున్నా సరే ఒక్కసారి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయాలని ఖచ్చితంగా తోలుకుపోయినాము. ఇంకోటి ఆమెకు గూడా కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చి కావచ్చు గానీ ఏంటిదంటే ఆమె 18 ఇయర్స్ లేదు. కాబట్టి అందుకోసం గూడా రాలేదనుకుంటున్నా. ఇగ మొత్తానికి వచ్చింది. ఇగ మేము ముగ్గురమైతే మళ్ళీ మమ్మల్ని లోపలికి అలో చేసేసిర్రు. ఇగ పోగానే
ఏందంటే లంచ్ పెట్టిర్రు. మేము పోయేసరికి 2:30 అయింది. యాక్చువల్లీ 2కే స్టార్ట్ కాలే ఈవెంట్. హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. పోగానే లంచ్ పెట్టేసిర్రు. మస్తు వెరైటీస్ ఉన్నాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు చికెను, ఆహ్, ఏంటిది పన్నీరు, ఫ్రెంచ్ ఫ్రైసు, బిర్యానీ, తర్వాత చపాతీ, రోటీ అవన్నీ పెట్టిర్రు మస్తు రకాలు. ఎవ్వరి ఇష్టం ఉంది వాళ్ళు యేసుకొని తినాలే. ఎవ్వరిది వాళ్ళు వడ్డించుకోవాలే. మేమైతే కొంచెం రైస్ తినేసినాము. ఎందుకంటే పొద్దున్నే టిఫిన్ చేసి పోయినాము. కాబట్టి కొంచెం రైస్ ఇగ శ్రద్ధకు ఇష్టం ఉంది శ్రద్ధ, నా ఇష్టం ఉంది నేను. మా శ్రద్ధకైతే వడ్డించిన. కొత్త కాబట్టి కొంచెం టెన్షన్ పడ్డది. మేమైతే ఇంతకుముందు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసినా కాబట్టి గిట్లుంటదని చెప్పేసినా. మళ్ళా మా పాప ఫస్ట్ టైము చిన్నది కాబట్టి ఇగ ఆమెకు నిల్చోవడానికి ఓపిక లేదు. ఆ ప్లేటే బరువైతుంది ఆమెకు. మమ్మీ నేను కూర్చుంటా అన్నది. ఫస్ట్ అయితే మంది ఉండడం వల్ల కూర్చోలేకపోయింది. ఇగ లాస్టు ఆమెకాడ కూర్చోబెట్టి కొంచెం రిలాక్స్‌గా ఆమెకు తినబెట్టినాము. అవి తినలేకపోయింది. ఎందుకంటే చాలా అంతమందిని జూసి కొంచెం టెన్షన్ పడి, ఇగ మేమైతే ఫాస్ట్‌గా తినేసినాం. ఇగ ఆమె తినేదాకా అక్కడ కూర్చున్నాము. దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది మేము అలా పోవడానికి. కానీ ఫుల్ హ్యాపీగా ఉన్నాం బావైనా, నేనైనా. ఎందుకంటే మా పాపకు ఇంత చిన్న ఏజ్‌లో ఇవన్నీ చూపిస్తున్నాము. ఆమెకంటూ ఒక పేరు, గుర్తింపు ఉందని మస్తు హ్యాపీగా ఫీల్ అయితా నేను. ఇప్పుడు మేము ఎక్కడికన్నా పోయినామంటూ ఒక మామూలుగా షాపింగ్ కానీ ఎక్కడికన్నా పోయినామనుకో, ఎంతమందికి గుర్తుపడతారు మా పాపను. మమ్మల్నన్నా గుర్తుపట్టరు గానీ, మా పాపను అంతమంది గుర్తుపడతారు. ఫస్ట్ ఆమెను గుర్తుపట్టినంక నెక్స్ట్ మమ్మల్ని గుర్తుపడతారు. ఇగ మేమైతే అన్నం తిన్నాంక అది స్వీటు, హల్వా అవన్నీ పెట్టిర్రు. నేను స్వీట్ ఒకటి తిని, హల్వా కొంచెం ఏసుకున్న. సూప్ లాంటివి ఉన్నాయి గానీ నేను తాగలేదు. ఇగ శ్రద్ధ కూడా స్వీట్ తింటా అన్నది. ఆమెకు కూడా ఒకటిచ్చి తినిపించినాము. అసలు చెప్పాలంటే మేము తిన్నాంక హ్యాండ్ వాష్ చేసుకున్నందుకు బావ, నేను ఇద్దరం కలిసి అటు లోపలికి పోయినాం. కొంచెం దూరం ఉంటది. శ్రద్ధను ఆడ తినమని చెప్పినాం. కానీ ఆమెకేందంటే మళ్ళొస్తామని చెప్పకుండా పోయినాం. మేమొచ్చేసరికి మస్తు భయపడ్డదట. మమ్మీ ఎటు పోయింది? డాడీ ఎటు పోయిండు? అలా తిరుగుతా ఉంది మందిలా మేమొచ్చేసరికి. ఎటు పోయిర్రు మమ్మీ నాకు మస్తు భయమైంది. మీరు చెప్పలేదంటే నేను అసలు దగ్గరలో ఉందేమో హ్యాండ్ వాష్ చేసుకొని తొందరొస్తామన్న ఉద్దేశంలో బావ, నేను పోయినాము. ఇంచుమించు ఒక 5 మినిట్స్ టైం పట్టింది మేము పోయి లోపలికి పోయి వచ్చేసరికి. ఇగ వచ్చేలోపు ఆమె భయపడ్డది. ఇంకా మా మమ్మీ, డ్యాడీ కనిపిస్తలేరని జెప్పేసి ఇగ ఫైనల్‌గా అంతా కంప్లీట్ అయిపోయింది. ఈవెంట్ గూడా స్టార్ట్ అయింది. అప్పటికి అందరూ ఎళ్తా ఉర్రు. ఇగ మేము గూడా ఎళ్తున్నాము. కానీ ఇట్లా మన యూట్యూబర్స్‌కి ఇలాంటి ఈవెంట్స్, మీటింగ్ ఇట్లా పెట్టడం వల్ల ఒక మంచి హోదా అయితే ఉంటదండి నిజానికి జెప్పాలంటే. ఎందుకోసమంటే ఎవరిదో ఎందుకు మాది నేను జెప్తా. మేము బెంగుళూరు పోకముందుకు, బెంగుళూరు వచ్చినంక మాపై ఎదుటి వాళ్ళకున్న ఉద్దేశం జెప్తా. అంతకుముందయితే ఏందంటే మామూలుగా మమ్మల్నే గాదు బయట గూడా జెప్తా. వీడియోస్ ఏమైనా తీసుకుంటే ఏందంటే వీళ్ళు ఏడ పడితే ఆడ వీడియో తీసుకుంటా ఉంటారు. గింతే అదే అని. ఇప్పుడు మేము బెంగుళూరు వచ్చినంక ఏందంటే అబ్బో! వీళ్ళకంటే ఒక పేరుందిరా, అక్కడికి పిలిచిర్రు అంత దూరము, అంతమందితోని కలిసొచ్చింది. వీళ్ళకు కొంచెము ఇట్లా రెస్పెక్ట్ అనేది మాపై అయితే పెరిగింది. నిజానికి చెప్పాలంటే మేము బెంగుళూరుకు పోకముందుకు, పోయినంక డిఫరెన్స్. మేము మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్‌కి పోతున్నామని చెప్పినంక గూడా కొంచెం డిఫరెన్స్ అనేది తెలిసిందనమాట. దీనివల్ల ఏందంటే మన అందరికి యూట్యూబర్‌లకు అందరికి ప్రతి ఒక్కరికి గూడా ఇలాంటి ఈవెంట్స్ మనకు ప్రోత్సాహాన్నిస్తది. డిసప్పాయింట్ గానివ్వది. మోటివేషన్ ఉంటది. మనకంటూ యూట్యూబర్‌గా ఒక నేమ్ అయితే ఉంటదని. తీరా తీరం సేరేలోగానే నీ తీరవునో. ఇక స్టార్టింగ్‌లో అనిల్ అన్ననైతే జూషిర్రు గదా! తను ఇంకా మళ్ళా శ్వేత అని ఉంది. వాళ్ళిద్దరైతే యాంకరింగ్ జేషిర్రు. తినైతే సింగరు చాలా మందికి తెలిసుంటది. ఆటు పోటు ఉండే మాటుల్లోన కానీ బాగా పాడింది. పోగానే ఒక 5, 6 సాంగ్స్ పాడొచ్చు. మంచిగా కొంచెం కూల్‌గా మైండ్ అంతా అంతకుముందు పడ్డ స్ట్రెస్ అంతా పోయింది. ఆ పాటలతోని మస్తు ఎంజాయ్ జేసినాము నిజానికి చెప్పాలంటే. కానీ మేము బెంగుళూరుకెళ్ళినప్పుడు ఇట్లా లేదు. అప్పుడేందంటే జూమ్ మీటింగ్ లెక్క జరిగింది. ఆ రోజు ఈవెంట్ ఏందంటే బెంగుళూరుల, ముంబైల, ఢిల్లీల ఈ 3 ప్లేస్‌లలో జరిగింది. దానివల్ల ఏందంటే పెద్ద స్క్రీన్ ఏసి అక్కడ అక్కడ జరిగే విషయాలు మేము జూసినాము. మా దగ్గర జరిగే విషయాలు వాళ్ళు జూషిర్రనమాట. ఇట్లా 3 దగ్గర కలిసి అట్లా టైమింగ్స్ పెట్టేసి ఇట్లా చేసిర్రు. ఆడ డిఫరెంట్ అనిపిచ్చింది. ఈడ డిఫరెంట్ అనిపిచ్చింది. కానీ ఆ రోజు ఈవెంట్ ఏందంటే పొద్దున్న 10 నుంచి సాయంత్రం 5 వరకు ఫుల్ డే జరిగింది. ఇదేమో మధ్యాహ్నం నుంచి ఇట్లా జరిగింది. కానీ ఇది ఒక్కటే దగ్గర కాబట్టి అట్లా చేసినట్టుర్రు. ఇగ పాటలు పాడిన కొద్దీ ఈయనైతే వచ్చి డాన్స్ ఏసిర్రు. ఎంతమందినైనా వచ్చి డాన్స్ ఏయమన్నారు గానీ అక్కడికైతే ఒక స్టేజ్ మీదకి పోయి మనం మాట్లాడాలన్నా, లేదంటే ఇట్లా డాన్స్ ఎయాలన్నా కొంచెము ధైర్యం అయితే ఉండాలి నిజానికి చెప్పాలంటే. ఈడ కూర్చొని సీట్‌లో కూర్చొని ఎన్నైనా మాట్లాడొచ్చు గానీ, ఆ స్టేజ్ పై ఎక్కి ఒక 2 వర్డ్స్ అన్నా మాట్లాడాలంటే కొంచెం ధైర్యం ఉండాలే. ఈడున్నప్పుడు ఫీలింగ్ వేరే ఉంటది. అక్కడ పోయినంక కొంచెం మాట అనేది తడబడతది. అవన్నీ కొంచెం కొంతమందికి ఏంటి పోయి చేసే ధైర్యం ఉంటే కొంతమందేమో ఉండది. ఇగ మా శ్రద్ధను గూడా పోయి నాన్న చేయపోరా డాన్స్ అంటే కొంచెం భయపడ్డది. ఆమెకు ఫస్ట్ టైము అంతమందిలో ఆమె ఆడికి పోయి చేయాలంటే గూడా భయపడ్డది. మామూలుగా ఇంట్లో అయితే టక టక ఏసేస్తది. వచ్చిన కాడికి అట్లో ఇట్లో. ఆమెకొచ్చిందామె. కొంచెం పోయి చేయపోరా నాన్న అంటే గూడా చేయలేదు.
ఇగ ఫైన్ మొత్తానికి మంచిగా జరుగుతా ఉంది. ఆడికి ఐదారొక పాటలు పాడినంక తనైతే ఎళ్ళిపోయింది. తర్వాత ఫన్ గేమ్ బెట్టిర్రు. ఇదేందంటే రిటర్న్. స్టాండ్ అంటే సిట్ కూర్చోవాలి. సిట్ అంటే స్టాండ్ నిల్చోవాలి. అపోజిట్. ఎవ్వరు లాస్ట్ వరకు ఎవరుంటే వాళ్ళు విన్ అన్నమాట. నేనైతే మాక్సిమం కొంచెం ప్రయత్నించిన. హ్మ్. ఏంటిది ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ వరకు మంచిగనే ఉన్నా. తర్వాత కన్‌ఫ్యూజ్ అయిపోయిన. ఇంతమంది ఔట్ అయినాక నేను గూడా కొద్దిసేపు లాస్ట్ మామూలుగా ఉన్నాననుకో, నా తర్వాత ఒక 5 మినిట్స్ జరగొచ్చు అంతే. ఇంతవరకొచ్చేసి నేను గూడా ఔట్ అయిపోయినా. కానీ అంతమందిలో జూడాలంటే వాళ్ళు గూడా కన్‌ఫ్యూజన్. ఇక అంతమందిని ఒకటేసారి జూడడానికి. ఫస్ట్ అయితే కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోయారు. తర్వాత కొంతమంది ఔట్ అయిన కొద్దీ లాస్ట్‌కి 2 మెంబర్స్ అయితే మిగిలిర్రు. లాస్ట్ 1 మెంబర్ అంతే. అట్లా కొన్ని ఫన్ గేమ్స్ ఇట్లా పెట్టిర్రు. ఇట్లా యూట్యూబర్స్‌కు ఈవెంట్ పెట్టే ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, మామూలుగా కొత్త కొత్త యాప్‌లు గానీ, కొత్త కొత్త ఎడిటింగ్ గానీ, లేదంటే ఆళ్ళు ఏమన్నా చేంజెస్ చాలా జేస్తా ఉంటారు మన యూట్యూబర్‌ల కోసం అని జెప్పేసి, వీళ్ళు మన యూట్యూబ్ టీమ్ పెద్ద ఉంటారు కదా! వాళ్ళు డెవలప్‌మెంట్ ఒక్కొక్క లెక్కలో ఒక్కొక్క ఇట్లా చేంజెస్ జేసుకుంటూనే కొత్తదనం ఉంటేనే చూసేవాళ్ళు చూస్తారు కాబట్టి ఆడ థంబ్‌నెయిల్ ఎట్లా సెట్ జేసుకోవాలి. అంటే మనము వేరే వాళ్ళకు మనీ ఇచ్చి ఇట్లా థంబ్‌నెయిల్స్ చేయించుకుంటాం గదా! అట్లా కాకుండా డైరెక్ట్ థంబ్‌నెయిల్స్ మనమే ఎట్లా జేసుకోవాలనేది అవి కొన్ని విషయాలైతే చాలా చెప్పిర్రు. ఇగ తర్వాత అప్పటిదప్పుడు థంబ్‌నెయిల్ జేసి చూపించిన వాళ్ళ దగ్గరకొచ్చేసి ఇట్లా ఇట్లా చేసిర్రు అని జెప్పేసి అనిల్ అన్న అయితే వచ్చిండు. అప్పుడు మా ఎనకున్న వాళ్ళు చేసిర్రు. వితిన్ 5 మినిట్స్ లోపు థంబ్‌నెయిల్ మనం బయట చేయించుకుంటే ఎట్లొస్తదో అదే విధంగా వచ్చిందండి నిజానికి చెప్పాలంటే. మేము గూడా ట్రై చేసినాం. మాకు గూడా వచ్చినాయి గానీ మేమైతే చూపియలేదనుకో. చాలా మంది అప్పుడప్పుడే చేసిర్రు. కొంతమందికి నెట్ సరిగ్గా లేదంటే గూడా వాళ్ళు మనకది ఇచ్చిర్రు ఆడ వైఫై ఇచ్చి చూపిచ్చిర్రు. అవన్నీ ఏందంటే తెలవడానికి, ఉండడానికి కానీ మస్తు ఫన్ అనిపించిందండి. మేమైతే బ్యాక్ కూర్చున్నాము ఇంకోటి చెప్పాలంటే. ఎందుకంటే మా పాప కొంచెం స్లోగా తిన్నదని చెప్పిన కదా! ఫస్ట్ టైము. దానివల్ల ఏందంటే కొంచెం వెనకకయినాము. నాకు మళ్ళా కొంచెం అట్లుంటేనే బెటర్ అనిపించింది. మేము ఒక సైడ్‌కే కూర్చున్నాము. ఇక అది మా శ్రద్ధ నేమ్ చూడరు. మస్తు హ్యాపీగా ఫీల్ అయినా నేను ఈ ఐడీ కార్డ్ చూసి శ్రద్ధ నేము ఇట్లా రావడము. ఇక తనైతే మస్తు ఎంజాయ్ చేసింది మా పాప. ఇట్లా మేము పోవడము, మా పాపని తోలుకొని పోవడము ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నిజానికి చెప్పాలంటే. ఇక దాన్ని కొన్ని ఫోటోస్ కూడా తీసుకుంది. మెమరబుల్‌గా ఉంటదని చెప్పేసి. ఇక నెక్స్ట్ టైమ్ మరి ఇట్లా ఈవెంట్‌లకి శ్రద్ధ మీట్ అయితదా లేదా తెలవదు గానీ ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేసింది. తనకైతే కొంచెం ప్రాసెస్ అనేదైతే తెలిసిందనుకోండి. ఇగ ఈవెంట్ అయితే అయిపోయింది కంప్లీట్. మస్తు ఇంకా విషయాలు చెప్పిర్రు. ఈ తర్వాత మస్తు మంది అనిల్ అన్నతోను ఫోటోస్ తీసుకోవడము. ఇక లాస్ట్ అయితే అందరూ కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగుతారు. ఇదైతే నాకు తెలిసిందే. మేము గూడా అప్పుడు దిగినాము. ఎందుకంటే ఎవరెవరో వచ్చిర్రని జెప్పేసి మళ్ళా గూగుల్ దాంట్లో అవన్నీ ఎవరి దాంట్లో వాళ్ళు పోస్ట్ చేసుకుంటా ఉంటారు. అంతేనా కాదా? ఇగ మేమైతే అందరితోనైతే కొంతమందితోని మాట్లాడినాము. అంటే తెలిసిన వాళ్ళతోని కొందరితోని. అందరితోనైతే కలిసి అయితే పోలేదు. మింగిల్ కాలేదు. ఎందుకంటే ఫస్ట్ టైము మేము ఇట్లా వాళ్ళని చూడడమైనా, మేము వాళ్ళు మమ్మల్ని చూడడమైనా కాబట్టి కొంతమందితో మింగిల్ అయినాము. మా పాపకు చాలా మంది తెలుసండి. వాళ్ళతో అందరితోని మమ్మీ నేను ఫోటో దిగుతా అని అంటే కొంతమందితోనైతే ఫోటో దించినాము. ఆమెకేందంటే ఆశ్చర్యకరం. ఇప్పుడు శ్రద్ధను చూసి వేరే వాళ్ళు ఎట్లా ఆశ్చర్యపోతారో, శ్రద్ధ గూడా వీళ్ళని చూస్తే కదా మామూలుగా రీల్స్‌లల్ల మమ్మీ వీళ్ళొచ్చిర్రు, వాళ్ళొచ్చిర్రు అని కొంతమందితోని ఫోటో దిగుతా అంటే దిగింది. ఫైనల్‌గా మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయితున్నాము. ఇంత మంచిగా, ఇంత ఎంజాయ్‌గా అక్కడికి పోయి ఈవెంట్ మంచి సక్సెస్ చేసుకున్నామంటే, కానీ మేము ఇంత హ్యాపీగా ఉండడానికి కారణమైతే మీరేనండి. ఇది మాత్రం మేము ఎప్పటికి మర్చిపోము. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తా ఉంటా. మేము ఇంత ప్రౌడ్‌గా ఒక యూట్యూబర్ అని చెప్పుకోవడానికి కారణమైతే మీరే. మేము ఇంత హ్యాపీగా అంటే అంతకుముందైతే బావ వర్క్ చేసుకొని ఆటో అట్లా పోయేవాడు కదా! ఒకళ్ళ కింద ఉండకుండా స్వతహాగా మాది మేము బావ టాలెంట్‌తోని నేను కొంచెము సపోర్ట్ చేస్తూ బావకు ఇంతవరకు వచ్చినము. ఇ మేము ఇంత ప్రయత్నించినా మీరు ఆదరించిందైతే ఇంతవరకైతే రామండి. నిజానికి చెప్పాలంటే మా హార్డ్ వర్క్ మీరు ఎంతో ప్రోత్సాహాన్నిస్తారు. మస్తు హ్యాపీగా ఫీల్ అయితాము. నేనెప్పుడు చెప్పేది అదే. మేమెంత సంపాదించినామని కాదు గానీ, మేమెంత మందిలో గుర్తింపు పొందుతున్నాం అనేది ముఖ్యము. ఎంత సంపాదించినా పోయేటప్పుడైతే అస్సలేం తీసుకోపోము. కాబట్టి ఉన్నప్పుడే ఒక పేరంటూ, హోదా అంటూ ఉంటేనే హోదా అంటే నేను డబ్బుతోని పోల్చలేదండి. పైస అంటే ఒకళ్ళకుంటది, ఒకళ్ళకుండది. ఎంత పైసలున్నా మనము పోయేటప్పుడైతే ఏం తీసుకోము గదా! మేము ఇప్పుడు ఏడికి పోయినా మమ్మల్ని గుర్తించి మాట్లాడితే ఎంత సంతోషం అనిపిస్తదో తెలుసా? నేను ఆడికి పోయిన పనిని మర్చిపోయి వీళ్ళు గుర్తించి మాట్లాడిరన్న అదే ఉంటది నాకు నిజానికి జెప్పాలంటే. మేము ఇప్పుడు నిన్న ఏడికి పోయిన జాతరకు పోయినా, మొన్న ఆడ ఏడైనా ప్రతి ఒక్క చోట
ఖచ్చితంగా మేము షాపింగ్ మాల్ పోయినా, ఏడికి పోయినా అప్పట్లో అయితే ఇంత గుర్తుపట్టేవాళ్ళు కాదు నిజంగా చెప్పాలంటే. మేము ఈ 1 ఇయర్‌లో చాలా డెవలప్ అయినామని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నా. జరుగుతుంది గూడా. ఇంకా ఇక ముందు గూడా మేము ఇలానే మంచి పేరుని తెచ్చుకుంటూ మీతో మంచి మింగిల్ అయితూ చూసే వాళ్ళకు మాక్సిమం నేను అయితే ఇంతకుముందు వీడియోస్ అయితే పోస్ట్ చేసేదాన్ని కాదు డైలీ. ఇక ముందైతే ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మాక్సిమం 1 మంత్ నుంచి అయితే రెగ్యులర్‌గా పెడుతున్నా గదా! ఇక ముందు గూడా అట్లే వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా రెగ్యులర్‌గా. ఇంక దానివల్ల మీతోని ఇంకా అటాచ్‌మెంట్ పెరుగుతదని నాకొక ముఖ్య ఉద్దేశ్యము. చాలామంది అడుగుతా ఉంటారు, "అక్క రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టండి అక్క, పెట్టండి" అంటే నాకే వీలు గాక పెట్టలేకపోయినా. కానీ కొంచెం అయితే ఖచ్చితంగా పెట్టడానికి మాక్సిమం ట్రై చేస్తా. ఇక సాయంత్రం వచ్చే ముందయితే మాకు స్నాక్స్ ఇచ్చిర్రు. ఆడ గూడా అన్నీ చికెను, పకోడీ అవన్నీ చూపించిన నేను. ఇగ తిన్నాంకేందంటే మా పాప కొంచెం ఏడైనా కొంచెం స్లోగా తింటది. దానివల్ల ఏందంటే కొంచెము మనకు రిటర్న్ గిఫ్ట్స్ అనేది వచ్చేటప్పుడు ప్రతి ఒక్క యూట్యూబర్‌కి ఇస్తారు. మేము పోయేసరికి గిఫ్ట్స్ అయితే అయిపోయినాయి. ఎందుకంటే మా పాపని తినిపించుకొని తోలుకొని పోయేసరికి ఒక 15 మెంబర్స్‌కేమో తక్కువ పడ్డాయి. వాళ్ళందరి నేమ్స్ గూడా అక్కడ తీసుకుర్రు. మళ్ళా మనకి ఇంటికి పంపిస్తారట. మాకైతే 2 మెయిల్ ఐడీ నుంచి వచ్చినాయి కాబట్టి 2 గిఫ్ట్‌లొస్తాయి. బావకొక గిఫ్ట్, నాకొక గిఫ్ట్. అప్పుడు మేము బెంగుళూరు వెళ్ళినప్పుడైతే మాకొకటే గిఫ్ట్ వచ్చింది. ఒక మెయిల్ ఐడీ మీద ఇద్దరు పోయినాము. ఇప్పుడైతే అట్లా కాదు. 2 మెయిల్ ఐడీ మీద ఇద్దరం పోయినాం కాబట్టి 2 గిఫ్ట్స్ వస్తాయి. ఫైనల్‌గా హ్యాపీగా మంచిగా ఈవెంట్ అయితే ముగించుకొని ఇంటికైతే బయలుదేరుతున్నామండి. ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అయితామో మేమైతే నిజంగా చెప్పాలంటే. బయటకు రాగానే ఫోటోసు, వీడియోసు ఇట్లా చేస్తా ఉర్రు అందరూ. మాక్సిమం మేమైతే మా ఫోటోస్ మేము తీసుకొని అక్కడనైతే కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసినాము. ప్రశాంతంగుంది. ఇక కానీ అక్కడైతే జాబ్ జేసే వాళ్ళకి మస్తు టెన్షనండి. ఎవ్వలు ఉరుకులు పరుగులు వాళ్ళకే ఉన్నాయి. వస్తా ఉర్రు, పోతా ఉర్రు. ఇట్లా ఈవెంట్ అయినప్పుడైతే వాళ్ళకి మస్తు టెన్షన్ అయిపోతది. ఎందుకంటే ప్రతి ఒక్కటి చెక్ జేసి వాళ్ళనైతే అలౌ చేయాలి గాబట్టి. ఇగ మా పాపకైతే కొంచెం తెలవదు గాబట్టి అన్నీ అడుగుతా ఉంది. అడిగిన కొద్దీ బావ ఎక్స్‌ప్లనేషన్ జేస్తా ఉండు. మా పాపకేందంటే చాలా డౌట్స్ ఒస్తాయి. ఇదొస్తే ఇదెందుకు మమ్మీ? ఇది ఇట్లనే ఉంటదని. అంటే ఆడ జరిగే పరిస్థితులను బట్టి అడుగుతా ఉంటది. ఆమె గూడా తెలవడం కొంచెం బెటర్ గాబట్టి బావ అయితే జెప్తా ఉండు ఆమెకు ఇట్లుంటదిరా, అట్లుంటదిరా. ఎందుకంటే ఆమెకంత ప్రాసెస్ దెల్వది. తెలిసిన కొద్దీ అంటే తోలుకపోయిన కొద్దీ తెలుస్తా ఉంటది. ఆమె గూడా కొంచెము అవన్నీ గుర్తుంచుకుంటది. అన్నీ గూడా మన పిల్లలకి జెప్తేనే ఆళ్ళకు అవన్నీ గూడా వాళ్ళకి గూడా మోటివేషన్‌గా ఉంటది. మా పాప అయితే కొంచెం యాక్టివ్‌గానే ఉంటది. ఇలాంటి ప్రోగ్రామ్‌లలో గానీ, యాక్టింగ్‌లో గానీ ఆమెకు చాలా ఇష్టంగా జేస్తది ఇవి. ఈ స్టడీలో అయితే నార్మల్‌గా ఉంటది గానీ, ఇలాంటి యాక్టివిటీస్‌లో అయితే బాగుంటది. ఆమెనైతే ఆ వేలోనే మేము తోలుకుపోతున్నాం. కొంతమంది అంటారు మీ పాపకు అవన్నీ చేపిస్తుర్రు గానీ ఫస్ట్ చదివిపియండి, స్కూలుకి పంపండని. ఇట్లా కొంతమందయితే ఈర్ష్యతోని కామెంట్ చేస్తా ఉంటారు. మాకు అంటే మేము పేరెంట్స్‌గా వాళ్ళకి జేయాల్సింది చేసాము. అంతే. అయితే ఏందంటే మంచి కూల్‌గా మీటింగ్ అయితే అయిపోయింది. బయటకొచ్చి కొంతసేపు ఉండగానే మస్తు వర్షమొచ్చింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బావ ఆడుండి కారన్నా లేదంటే ఆటో అన్నా బుక్ చేద్దాము. తొందరగా పోదాం అనుకున్నాం గానీ, ఆ వర్షం వల్ల మస్తు లేట్ అయిపోయింది. ఒక్క ఆటో బుక్ గాదు. ఒక్క కార్ గూడా బుక్ అయితలేదు. బుక్ చేసినా గానీ మస్తు ట్రాఫిక్ ఉందన్న మేము రావడానికి లేట్ అయిపోతదని చెప్పిర్రు. ఇగ ఎలాగోలాగ బస్ ఎక్కినాము మస్తు సేపటికి. 2 అవర్స్ నిల్చున్నాం మళ్ళా. 7 నుంచి 9 వరకు మొత్తం నిల్చున్నాము. మా పాపకైతే కొంచెం అక్కడ దొరికినాయి జూపిచ్చిన దగ్గర అది ఇట్లా లగేజ్ పెట్టేది. ఆడ కొద్దిసేపు గూర్చొని అక్కడనే నిద్రపోయింది. మస్తు అయింది. రిస్క్ అయింది రావడానికి నిజం చెప్పాలంటే పోయేటప్పుడు ఎంత హ్యాపీగా పోయినామో వచ్చేటప్పుడు అంత రిస్క్ అయింది. ఇక్కడ దిగినంక మళ్ళీ వర్షము. ఇగ తర్వాత మా శివ అయితే వచ్చిండు. మా చిట్టమ్మ వాళ్ళ భర్త. అక్కడి నుంచి కార్‌లో పోయినాము. మా బైక్ అయితే అక్కడనే పెట్టి వచ్చినాం.